ఇలా ఇచ్చిపుచ్చుకుని ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకుని మన్నించే లక్షణం దేనిలో ఉంది? జీలకర్ర బెల్లంలో. కలియుగంలో జీలకర్ర బెల్లం సుముహూర్తంలో పెట్టకపోవటం వల్లే ఈ ఫోటోలు పెట్టి చోటు ఉంటుంది కదండి. తీరా జీలకర్ర బెల్లం పెట్టండి ఆయన అంటాడు, ఈలోపు ఎవరో వస్తారు, టిక్కిలా తీస్తుంది ఆవిడ. ఆ కెమెరా కూర్చుని ఆవిడ తీస్తుంటే ఈవిడేం చేస్తుంది? జీలకర్ర బెల్లం ముహూర్తం కంటే ముందు ఫోటోకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ముందో వెనకో పెట్టేస్తోంది. అందుకే మొగుడు పిల్లలు ఈ రోజులు కొట్టుకుంటున్నారు. నేను చెప్పాను కాదు, సుస్పష్టంగా శాస్త్ర ప్రమాణం కొండభద్ర కొట్టినట్టే చెప్పాలి మేము. ఇక్కడ వస్తుంది అసలు గొడవ. ఆ జీలకర్ర బెల్లం కంటే మీకు ఇప్పుడు ఫోటోలు ముఖ్యమా, లేకపోతే ఫోటోలు తీయించుకున్న 4 రోజుల తర్వాత ఆ ఫోటోలు చించేసుకుని రోడ్డున పడ్డం ముఖ్యమా? అది ఆలోచించండి మీరు. కాబట్టి సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడితే ఈ మాడు మీద ఉన్నటువంటి ఈ సహస్రార కమలంలో భార్య చెయ్యి ద్వారా జీలకర్ర బెల్లం ద్వారా భార్య యొక్క లక్షణాలు భర్తకి, భర్త యొక్క లక్షణాలు భార్యకి చేరడం వల్ల ఆ ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఎక్కువగా అభిప్రాయాలను గౌరవించుకుంటారు.